హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మీకు నేను చక్కని మల్లి తోట అయితే చూపిస్తానమాట. మల్లి తోట అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్ మల్లి తోట అని చెప్పేసి అనుకోవచ్చు. చూసారు కదా, మొత్తం మీద నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకి చాలా మందికి మల్లి చెట్లు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మల్లి చెట్లు, మల్లి తోట ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అందరి కోసం నేనైతే చూపిస్తాను. ఊరికనే మనకి మల్లెపూలు రావు కదండి. ఎంతో కష్టపడి రైతులు పండించిన తర్వాత ఈ విధంగా మనకైతే ఈ మల్లెపూలు స్మెల్ కూడా బాగున్నాయి. ఈ మల్లెపూలు అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మల్లి తోట వేసారన్నమాట. మొత్తం మల్లి తోట వేసారు. ఆ మల్లి తోటకు సంబంధించి మీకైతే వీడియో చూపిద్దామని చెప్పేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఈ విధంగా చూస్తే మొత్తం మీకు మల్లి తోట అనేది కనిపిస్తుంది. చూసారు కదా, మల్లి తోట చాలా బ్యూటిఫుల్ మల్లి తోట. మొత్తం లొకేషన్ అంతా చూపిస్తాను మీకు. అదేవిధంగా పక్కనే పక్కనే కూరగాయలు పక్కనే కూరగాయలు ఇది మల్లి తోట. ఇది ఈ ఏరియాలో మొత్తం ఇవన్నీ కూడా మల్లి తోటలే. ఇవన్నీ కూడా మల్లి తోటలే. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకైనా సరే మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చాలా లైక్ చేస్తారు కాబట్టి మల్లి తోటని, మల్లి చెట్లని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. కాబట్టి దానికి సంబంధించిన చెట్లు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది అనమాట. చూసారు కదా, ఇది మన ఛానల్ని అయితే ఫాలో చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ని ఫాలో చేయండి. ఇదిగో కూరగాయలకు సంబంధించిన తోట అనమాట. ఇది కూరగాయల తోట. చూసారు కదా, అంతా బెండ తోటలు. రైతులు చాలా కష్టపడి పండిస్తున్నటువంటి తోటలు. మనం ఊరికనే కూరగాయలు రావు. వాళ్ళు ఎంతో కష్టపడి, వర్షాలు లేవు, ప్రస్తుతం వర్షాలు లేకపోయినా ఎంతో కష్టపడి నీళ్లు పెట్టి మొక్కలు అనేవి వేసి ఈ విధంగా చూసారు కదా, మొత్తం మొత్తం ఇవన్నీ కూడా బెండకాయ తోట. మధ్యలోనేమో బీరకాయలు ఉన్నాయన్నమాట. బీరకాయ తోట బెండకాయలకు సంబంధించింది. మీకు ఇలా న్యాచురల్గా ఉండేటువంటి ప్లేసెస్ ఎంతమందికి ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైతే వీటిని చూసానో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా వచ్చానమాట. మొత్తం ఎక్కడ చూసినా మల్లి తోటనండి. మొత్తం మల్లి తోటలో మల్లెపూలు డైలీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వర్కర్స్ వస్తారంట మల్లెపూలు కోయడానికి. కేజీ 300 రూపీస్ అలాగ అమ్ముతారంట. వాళ్ళకైతే కేజీకి ఒక 60 రూపాయలు అలాగ ఇస్తారు కోసినందుకు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మనకైతే చూసినట్లయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనిపించింది. చాలా అంటే చాలా ఇష్టం అనిపించింది. అక్కడేమో కూరగాయల తోటలు, ఇక్కడేమో మల్లి తోటలు అనమాట. మొత్తం మీద మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది అనమాట. మీకు కూడా ఈ మల్లి తోటలో ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుద్దని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది చూడండి, పువ్వులన్నీ దగ్గరకు చూపిస్తాను, జూమ్ చేస్తాను. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ కూడా జూమ్లో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగున్నాయి. తోట అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు కూడా ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకు కూడా చాలా ఇష్టం అన్న మల్లి చెట్లు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి. నాకు బాగా నచ్చింది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఈ చెట్లు భలే ఉన్నాయండి. ఈ చెట్లు కూడా చాలా బాగున్నాయి. చూడండి, చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మా పిల్లలతోటి మా హౌస్ అంతా ట్రై చేస్తాను అనమాట. మా ఇల్లు చూపించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.